హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న జరిగిన తెలంగాణ హైకోర్టుకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి థర్డ్ షిఫ్ట్లో అడిగిన ప్రశ్నలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అరౌండ్ 45+ క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం విత్ ఆన్సర్స్. ఓకేనా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెడుతున్నాను. ఏదైనా వీడియో రూపంలో నేను మీకు అప్డేట్ ఇవ్వకపోతే అక్కడ నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా క్వశ్చన్స్ మన వరకు వచ్చినా అక్కడ నేను అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. సో చాలా వరకు క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి రావడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తంగా 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మన ఛానల్ యాప్లో అయితే పెట్టడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఏ విధంగా పర్చేస్ చేయాలి అనే దాని గురించి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఖచ్చితంగా చూసుకోవాలండి. అరౌండ్ 50% క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. ఇండియా అండ్ శ్రీలంక అనేది కరెక్ట్ ఆన్సర్. ఎఫ్సిఐ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అడిగారు. సో 1965. ఒక క్వశ్చన్ రావడం జరిగింది దండి మార్చ్ గురించి. సో క్వశ్చన్ అయితే మనకు పంపలేదు. ఓకేనా? సో గరీబీ హటావ్ దేశ్ బచావ్ అనే ఆందోళన ఈ స్లోగన్ ఎవరిచ్చారని క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇందిరాగాంధీ గారు. అండ్ పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్ లాహోర్ సెషన్లో ఎవరిచ్చారు అని మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సో జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనా? అండ్ డ్యాన్స్ ఫామ్స్ గురించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కథక్ కేరళ అని రాంగ్గా ఇచ్చారంట. ఏది రాంగ్ అని వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని చెప్పారంట. సో కథక్ కేరళ అని ఇచ్చారంట. కథక్ ఉత్తరప్రదేశ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే కథక్ డ్యాన్స్ ఫామ్ మనకు ఉత్తరప్రదేశ్ సంబంధించింది. సో వాళ్ళు ఏదైతే రాంగో అది సెలెక్ట్ చేసుకోమన్నారు. సో కథక్ ఏదైతే ఉందో ఆప్షన్లో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇండియా సెకండ్ 5 year ప్లాన్ గురించి అడగడం జరిగింది. ఏ మోడల్ని బేస్ చేసుకొని ఉంది అని. సో మహాబలిని మోడల్. ఓకేనా? ఆర్బీఐ గవర్నర్ ఎవరు? డిమానిటైజేషన్ 2016లో మనకు డిమానిటైజేషన్ అప్పుడు ఆర్బీఐ గవర్నర్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్టే. సో ఉర్జిత్ పటేల్. ఓకేనా? ఉర్జిత్ పటేల్ గారు. అండ్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఎవరు తెచ్చారని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మనకు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్కి సంబంధించి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్ ఏది అని అడిగారంట. సో ఆర్టికల్ 61 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ ఏది అని అడిగారంట. సో పోచంపల్లి. ఓకేనా? తెలంగాణ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది? ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. 2 June 2014. సో లోక్సభలో తెలంగాణ బిల్ ఎప్పుడు పాస్ అయింది, రాజ్యసభలో ఎప్పుడు పాస్ అయింది, అండ్ అదేవిధంగా ప్రెసిడెంట్ గారి ద్వారా ప్రెసిడెంట్ గారి సైన్ ఎప్పుడైంది? సో ఈ క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా అడుగుతారు. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ షిఫ్ట్లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నూమిస్మాటిస్ట్ స్పెల్లింగ్ అడిగారంట. స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారంట. సో కరెక్ట్ మనకు ఇది స్పెల్లింగ్. సిల్క్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ నేను చెప్పాను కదా, పోచంపల్లి సిల్క్ సిటీ. అండ్ ఆర్బిట్రర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారంట. సో కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. సో కథక్ కేరళ నేను ఇందాక చెప్పాను కదా, రాంగ్ డాన్స్ ఫామ్ ఏది అని చెప్పి మన క్వశ్చన్లో వచ్చింది. సో కథక్ కేరళ అని ఇచ్చారంట, అది యాక్చువల్గా కథక్ ఉత్తరప్రదేశ్. ఉర్జిత్ పటేల్ గారు డిమానిటైజేషన్ అప్పుడు ఆర్బీఐ గవర్నరు. సో నోబెల్ రిసీవ్డ్ ద క్యాండిడేట్ వాట్ డిడ్ సే? సో ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నోబెల్ రిసిపియంట్, సో గ్రహీత అంటాం, ల్యూటరేట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఓయూ యూనివర్సిటీలో ఫస్ట్ బిల్డింగ్ కాలేజ్ ఏది అని క్వశ్చన్ అయితే అడగడం జరిగిందట. ఈ విధంగా ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, లా, ఆర్ట్స్ అని ఇచ్చారంట ఆప్షన్స్లో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్. నెక్స్ట్ 100 రూపీ నోట్ మీద సైన్ చేసేది ఎవరు? ఆర్బీఐ గవర్నర్. ఎట్ ద టైమ్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్ హూ వాజ్ రూలింగ్ ఇండియా? సో నందా డైనాసిటీ వాళ్ళు, దానానంద గారు ఇక్కడ మనకు అలెగ్జాండర్ ఇన్వేషన్ అప్పుడు రూల్ చేస్తుండే ఇండియాని. అండ్ ఈడియం ఫ్రేజెస్లో ఒక క్వశ్చన్ థింక్ బై ఫీట్ అనే ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. టు మేక్ డెసిజన్స్ క్విక్లీ. ఓకేనా? ఎఫ్సిఐ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1965. ఫస్ట్ డిస్కవర్డ్ ఏన్షియంట్ సైట్ ఏది అని అడిగారంట. హరప్ప అనేది కరెక్ట్ ఆన్సర్. మూలశంకర్ అనేది ఎవరి ఒరిజినల్ నేమ్ అని క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. దయానంద్ సరస్వతి గారు. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 61. ఓకేనా? నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందంట. 1 ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ టు తాన్సేన్. సో రుద్రవీణ
ఆర్ రబాబ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాంచన్జంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది అని క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. సిక్కిం అనేది కరెక్ట్ ఆన్సర్. సెట్ ఆఫ్ 3 రివర్స్ విచ్ మీట్ ఎట్ ఏ డివోషనల్ ప్లేస్. సో గంగా, యమున, సరస్వతి అనేది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అని క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. లార్డ్ క్యానింగ్. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు ఎట్ ద టైమ్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్. సో బిఎన్ రావు గారు. ఓకేనా. అండ్ ఇది నిన్న కూడా రావడం జరిగింది మనకు ఫస్ట్ షిఫ్ట్లో. సో ఇండియాతో పాటు 15th ఆగస్ట్న ఏ కంట్రీస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు అని ఇదొక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నార్త్ కొరియా, సౌత్ కొరియా, బహ్రెయిన్, కాంగో, లిచెన్స్టైన్. సో ఇవన్నీ కరెక్ట్. ఓకేనా. మనకు ఆప్షన్స్లో ఏం అడిగారో తెలీదు. సో ఇవన్నీ కరెక్ట్. ఓకేనా. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఇంట్రడ్యూస్ ఎవరు చేశారని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. లార్డ్ డల్హౌసీ. విచ్ ఆర్గనైజేషన్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఎస్టాబ్లిష్. సో ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగడం జరిగిందంట. దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు ఏ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారని. ఆంధ్ర మహిళా సభ. సో వాట్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ రాజ్యసభ. సో మనకు ఆప్షన్స్లో ఏది ఇచ్చారో తెలీదు. అప్పర్ హౌస్ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏదున్నా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. యునెస్కో మనకు ఎలిఫెంటా కేవ్స్ని రికగ్నైజ్ చేస్తారు కదా, అది ఏ స్టేట్లో ఉంది అని క్వశ్చన్ అయితే రావడం జరిగిందట. మహారాష్ట్ర అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంజనీర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు. 15th సెప్టెంబర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. వాట్ ఈస్ ద ఫస్ట్ మూమెంట్ అగైనెస్ట్ నిజాం. ఓకేనా. ద తెలంగాణ రెబిలియన్ ఆఫ్ 1946 to 1951 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అండ్ విశాఖ దత్తుడు రచించిన ముద్ర రాక్షసం ఇతివృత్తం ఏమిటి అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆప్షన్స్లో మనకి ఏముందో తెలియదు. ఓకేనా. భారతదేశంలో చంద్రగుప్త మౌర్యుడు అధికారంలోకి వచ్చిన విధానాన్ని విస్తరిస్తుంది. అతని ఎదుగుదలకు సంబంధించి రాజకీయ కుట్రలు మరియు కుట్రలపై దృష్టి పెడుతుంది. సో ఈ విధంగా మనకు ఆన్సర్ అయితే ఉంటుంది. ఆప్షన్స్లో ఏవి ఇచ్చారో దాన్ని బట్టి మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకేనా. తెలంగాణ ప్రజాకవి అని ఎవరిని అంటారు. ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. కాళోజీ నారాయణరావు గారు. ఓకేనా. శ్రీ కృష్ణదేవరాయ రాజవంశం పేరేంటి. తుళువ. ఓకేనా. నెక్స్ట్ గజనీ మహమ్మద్ భారతదేశంపై దండయాత్రకు ప్రధాన కారణం ఏంటి అని అడగడం జరిగిందంట. విస్తీర్ణ, సంపద మరియు ఇస్లాం వ్యాప్తి కోసం కోరికతో ప్రేరేపించబడ్డాడు. ఓకేనా. కుడ్ డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించి అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఏది అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. కుడ్ డ్యాన్స్. ఓకేనా. సాలార్జంగ్ 1 ఎవరైతే ఉన్నారో మనకు ఎంతమంది ఎంతమంది కింగ్స్ దగ్గర వర్క్ చేశారు అని ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగారంట. సో ప్రైమ్ మినిస్టర్గా మొత్తంగా 3 రాజుల దగ్గర నిజాం ఆఫ్ హైదరాబాద్ మనకు పనిచేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ స్పెల్లింగ్ చూసుకున్నట్టయితే అక్విటెన్స్ స్పెల్లింగ్ మనకు అడగడం జరిగింది. దాని తర్వాత ఎన్యూమరేట్, యాబ్సెన్స్, కాంట్రవర్సీ అండ్ అదేవిధంగా యాంటోనిమ్స్ ఆపోజిట్స్ చూసుకున్నట్టయితే ప్రాహిబిట్ అంటే ఏంటి అని ఈ విధంగా క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. పర్మిట్ అన్నది ఆన్సర్. కంప్రెస్ అంటే ఏంటి. అన్ఫర్ లేదా డీకంప్రెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారో తెలియదు. రిమోట్ అంటే ఏంటి. నియర్ కానీ, క్లోజ్ కానీ, స్ట్రాంగ్ ఏదైనా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అట్రాక్ట్ అంటే రిపిల్. ఓకేనా. ఇవి యాంటోనిమ్స్. సినోనిమ్స్ చూసుకున్నట్టయితే డేట్ అని ఈ విధంగా మనకు ఒక క్వశ్చన్ అయితే సినోనిమ్స్ మీనింగ్స్ అయితే అడగడం జరిగింది. సో ఆప్షన్స్లో ఏముందో దాన్ని బట్టి మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎన్హాన్స్ అంటే ఏంటి. ఈ విధంగా మనకు సినోనిమ్స్ అయితే అడగడం జరిగిందంట. ఇంక్రీజ్ కానీ, యాంప్లిఫై కానీ ఆప్షన్స్లో ఉంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆథెంటిక్ అంటే ఏంటి. సో దీనికి సినోనిమ్ మనకు జెన్యూన్ కానీ, ఒరిజినల్. ఓకేనా. హిండ్రెన్స్ అంటే ఏంటి మనకు మీనింగ్. అబ్స్టకిల్, బ్యారియర్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాస్పర్ అంటే ఏంటి. డికే అండ్ డిక్రీజ్. ఓకేనా. 1 సెకండ్. ఇది ఒక్కటి కరెక్ట్ చేసుకోండి. ప్రాస్పర్, డికే ఇది యాంటోనిమ్స్ వచ్చాయి. సో ప్రాస్పర్ అంటే ఫ్లరిష్ కానీ, హ్యాపీగా ఉండడం. ఓకేనా. సో అదొకటి కరెక్ట్ చేసుకోండి. ప్రాస్పర్ అంటే ఫ్లరిష్. ఓకేనా. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. కాల్ ద షాట్స్ అని మనకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. టు బి ద పర్సన్ హూ కంట్రోల్స్ ఆర్ ఆర్గనైజ్. లైక్ బాస్ లాగా బిహేవ్ చేయడం. కాల్ ద షాట్స్ అంటే మనకు బాస్ లాగా బిహేవ్ చేయడం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్, రీడ్ ఆర్ వర్క్ లేట్ ఇన్ టు ద నైట్. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బర్న్ ద రాత్రి పగలు కష్టపడడం. ఓకేనా. సో నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ 1 word సబ్స్టిట్యూట్ అడిగారంట. ఆర్సెనల్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ అదేవిధంగా స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అడిగారంట. సో ఎపిగ్రఫీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది కంప్లీట్గా థర్డ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అరౌండ్ 45+ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా రేపున్నాయి. ఈరోజు ఎగ్జామ్స్ ఏం లేకుండే. సో రేపు ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో రేపు ఎవరైనా పంపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్ షిఫ్ట్స్లో జరిగే ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా. సో
రేపు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే పర్చేస్ చేయండి, ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్స్ మనకు అరౌండ్ 50% క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచే రావడం జరిగింది. ఓకే, అరౌండ్ 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే నేను పెట్టడం జరిగింది. అవి మీరు పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసి పీడిఎఫ్గా మీరు డౌన్లోడ్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. రేపు ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయో